ఓకే. ఈరోజు మన టాపిక్ ఏందంటే విఎస్ కోడ్‌లో డిజాంగోని ఎలా సెటప్ చేస్తాం? విఎస్ కోడ్‌లో డిజాంగోని ఎలా సెటప్ చేస్తాం? యాక్చువల్‌గా నేను ఇది టాపిక్ చెప్పేవాడిని కాదు. వ్యూస్‌కెళ్ళిపోయేవాడిని. నిన్న ఎవరో నాకు ఒక యూట్యూబ్‌లో కామెంట్ పెట్టారు. మీరు దీంట్లో పెట్టాను కదా నేను. దేంట్లో పైచామ్‌లో కాన్ఫిగరేషన్ చెప్పాను. విడిగా కమాండ్ ప్రాంప్ట్‌లో కాన్ఫిగరేషన్ చేశాను. విఎస్ కోడ్‌లో మనం కాన్ఫిగరేషన్ చేయలే. ఊరక ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్నాం. అక్కడ మనం యాక్టివేట్ కొడుతుంటే వర్క్ చేయలేదు. వర్క్ చేయకపోవడం వల్ల మీకేం చెప్పాను, కమాండ్ ప్రాంప్ట్‌లో చేసుకొని అక్కడికి రండి అని చెప్పా కదా! సో, అలా కాకుండా డైరెక్ట్‌గా విఎస్ కోడ్‌లో కూడా మనం మొత్తం చేయొచ్చు. అవి ఎలా చేయాలో ఏందనేది నేను స్టెప్ బై స్టెప్ నోట్స్ మీకు ప్రిపరేషన్ చేశాను. ఈ నోట్స్ మీకు ఇవాళ డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. సో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మనం ఎక్కడైతే ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను డెస్క్‌టాప్ మీద ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను పైథాన్. ఈ పైథాన్‌కి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. నేను పై ప్రాజెక్ట్ అని చెప్పని పేరు పెట్టుకున్నాను. దాని పేరు పై ప్రాజెక్ట్ అని పెట్టుకున్నాను. లేకపోతే తెలుగు ట్యూటోరియల్స్ అని పెడతా. టీఐటి తెలుగు ఐటీ ట్యూటోరియల్స్ టీఐటి అనేది ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఈ ఫోల్డర్లో నేను ఏం చేయాలనుకుంటున్నాను, పైథాన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. అయితే జనరల్గా డిఫరెంట్గా ఓపెన్ చేస్తుంటారు విఎస్ కోడ్ని. నేను మటుకు ఎప్పుడు ఒకటే సిస్టమ్ చెప్తుంటాను. ఇక్కడ సిఎండి అని కొట్టండి, ఆ తర్వాత కోడ్ స్పేస్ డాట్ కొట్టండి. డైరెక్ట్గా మీరు ఉన్న కరెంట్ లొకేషన్లోనే విఎస్ కోడ్ ఓపెన్ అయిపోయింది. సో సమ్ అదర్ విడిగా ఎంత కొంతమంది జనరల్గా బయట కొన్ని చాలా వరకు చెప్పేది ఏం చెప్తుంటారంటే, లెట్స్ ఓపెన్ ద విఎస్ కోడ్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత ఫోల్డర్లోకి వెళ్ళి దాన్ని ఓపెన్ చేయమని చెప్తుంటారు. బోత్ ఆర్ షుడ్ బి సేమ్, నథింగ్ టు డిఫరెన్స్. కాకపోతే నేను చెప్పేది ఎందుకని అలా చెప్తుంటారంటే, మనం ఏ ఫోల్డర్లో అయితే ఉంటామో దానికోసం పెద్దగా కమాండ్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మన ఫోల్డర్ని ఓపెన్ చేసుకుందాం. సింప్లీ టాప్లోకి వెళ్ళి సిఎండి కమాండ్ అనే దాన్ని ఎంటర్ చేస్తాము. కోడ్ స్పేస్ డాట్ అంటే అర్థం ఏంటంటే వేర్ యు ఆర్ రిసైడ్, మీరు ఎక్కడైతే నిలబడి ఉండారో, అంటే ఏ ఫోల్డర్లో అయితే మీరు ఉండారో ఆ ఫోల్డర్ని రూట్గా చేసుకొని ఓపెన్ చేయమని అర్థం. సో ఎంటర్ కీ కొట్టగానే ఆటోమేటిక్గా మనకి విఎస్ కోడ్ ఓపెన్ అయిపోయింది. ఈ విఎస్ కోడ్లో మనకి టెర్మినల్ కావాలి. టెర్మినల్ కావాలంటే మీకు కమాండ్స్ తెలిస్తే కంట్రోల్ షిఫ్ట్ బ్యాక్ టిక్ కొట్టిన టెర్మినల్ ఓపెన్ అయింది. ఆ కమాండ్ మీకు గుర్తు లేకపోతే ఇక్కడికి వెళ్ళి రన్లోకి వెళ్ళి న్యూ టెర్మినల్ తీసుకున్న ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనం వీ షుడ్ ఇన్స్టాల్ ద ఎన్విరాన్మెంట్. సో కాబట్టి పైథాన్ -m అనే కమాండ్ వాడి ఆ తర్వాత మీరు ఏ ఎన్విరాన్మెంట్ అయితే మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఎన్విరాన్మెంట్కి ఒక ఫోల్డర్ నేమ్ పెట్టుకుంటారు జనరల్గా. నేను ఎందుకంటే నేను చేసేదే ఆ ప్రాజెక్ట్ కాబట్టి ఆ ప్రాజెక్ట్కి మళ్ళీ ఇంకొక ఎన్విరాన్మెంట్ ఫోల్డర్ నెంబర్ ఆఫ్ లెవెల్స్ లోపలికి వెళ్లకుండా సింప్లీ వీ కెన్ టేక్ దట్ ఫోల్డర్ యాజ్ ఎ ఎన్విరాన్మెంట్ ఫోల్డర్ కింద తీసుకోమని చెప్పడం కోసం నేనేం వాడతానంటే పైథాన్ -m, ఇక్కడ నేను టైప్ చేస్తాను పైథాన్ -m EVENV అంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్, వర్చువల్ ఎన్విరాన్మెంట్. ఒక ఎన్విరాన్మెంట్ జనరేట్ చేయమంటున్నా. జనరల్గా మీకు చాలా వీడియోస్ చెప్పే వాటన్నిటిలో స్పేస్ ఇచ్చిన తర్వాత ఎన్విరాన్మెంట్కి ఒక ఫోల్డర్ పెట్టుకోమని చెప్తారు. అక్కడ ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ లెవెల్స్ మనం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ టీఐటీలోకి వెళ్ళాలి, మళ్ళీ వర్చువల్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళాలి, ఆ ఎన్విరాన్మెంట్ ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్లోకి వెళ్ళాలి, ఆ ప్రాజెక్ట్లో మళ్ళీ నెంబర్ ఆఫ్ యాప్స్ క్రియేట్ చేసుకుంటాం. హైరార్చికల్ లెవెల్ అనేది ఎక్కువ అయిపోతుంటుంది. ఒక్కదాన్ని అవాయిడ్ చేసినా మనకి స్ట్రక్చర్ తగ్గిద్ది కాబట్టి ఇక్కడ స్పేస్ ఇచ్చి డాట్ ఇవ్వండి. ఎందుకని మనం ఫోల్డర్ పెట్టుకోవచ్చు కదా సార్, మనం డాటే ఎందుకు ఇవ్వాలి, ఇక్కడ ఫోల్డర్ నేమ్ పెట్టుకుంటే ప్రాబ్లం ఏముందంటే, జనరల్గా నేను ఒక సిస్టంలో అప్లికేషన్స్ డెవలప్ చేస్తూ ఉంటాను. అప్లికేషన్స్ డెవలప్ చేసేటప్పుడు ఒక ప్రాజెక్ట్ కోసం ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్లో ఎన్ని ప్రాజెక్ట్స్ అయినా మనం బిల్డ్ చేయొచ్చు. ఈచ్ ప్రాజెక్ట్లో ఎన్ని పైథాన్ అప్లికేషన్స్ అయినా మనం క్రియేట్ చేయొచ్చు, డిజాంగో అప్లికేషన్స్ అయినా. సో అటువంటిప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫోల్డర్ పెట్టుకుంటా పోతే ప్రాబ్లం కదా. ఎన్విరాన్మెంట్కి అవసరం లేదు. వర్చువల్ ఎన్విరాన్మెంట్కి ఎప్పుడు కూడా స్పేస్ డాట్ ఇచ్చి ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా మీకు అక్కడ చూడండి ఇంక్లూడ్ లిబ్ స్క్రిప్ట్స్ క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిన పైన ఈ 3 ఇంక్లూడ్ క్రియేట్ అయింది, లిబ్ క్రియేట్ అయింది, స్క్రిప్ట్స్ క్రియేట్ అయింది, దెన్ కమాండ్ ప్రాంప్ట్ వచ్చింది. ఎప్పుడైనా సరే కమాండ్ ప్రాంప్ట్ ద్వారా సర్వర్ని అంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ని యాక్టివేట్ చేసుకోవాలి అంటే, మన వర్చువల్ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ అయిందని ఎలా తెలిసిందంటే, ఈ పాత్ ఏదైతే మనకు కనపడుతుందో ఆ పాత్కు ముందు ఆ ఎన్విరాన్మెంట్ ఫోల్డర్ నేమ్ బ్రాకెట్స్లో వచ్చింది. దట్ ఈస్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ యాక్టివేట్ ఆఫ్ ది వర్చువల్ ఎన్విరాన్మెంట్. నేను ఇక్కడ స్క్రిప్ట్స్ అనే ఫోల్డర్లోకి వెళ్తున్నాను.
ఈ స్క్రిప్ట్స్ అనే ఫోల్డర్లోకి సిడి అంటే చేంజ్ ద డైరెక్టరీ, ఒక డైరెక్టరీ నుంచి ఇంకో డైరెక్టరీకి వెళ్ళడానికి సిడి స్క్రిప్ట్స్ అంటాం. ఈ స్క్రిప్ట్స్లో మీకు ఇక్కడ చూడండి యాక్టివేట్ అనే ఒక బ్యాచ్ ఫైల్ ఉంటుంది. ఈ బ్యాచ్ ఫైల్లో వాడు స్క్రిప్ట్ రాసి ఉంటారు. ఆ స్క్రిప్ట్ ప్రకారం సర్వర్కి ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ కావడం కోసం కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని దాంట్లో ఉంటాయి. సో ఇక్కడ ఏమంటుంది, ద కమాండ్ యాక్టివేట్ వాజ్ నాట్ ఫౌండ్, స్పెల్ తప్పు కొట్టామా ఏం కొట్టామా ఒకసారి డిఐఆర్ కొట్టండి. ఇక్కడ యాక్టివేట్ డాట్ పీవై అనే ఫైల్ కనబడుతుందో లేదో చూడండి. ఇక్కడ యాక్టివేట్ డాట్ బ్యాట్ మనం ఏం చేయాలి, ఏసిటిఐ యాక్టివేట్ డాట్ బిఏటి. దెన్ ఏమంటుంది, యాక్టివేట్ ద టర్మ్ యాక్టివేట్ డాట్ బ్యాట్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ద నేమ్ ఆఫ్ ది కమాండ్ లెట్ ఫంక్షన్ స్క్రిప్ట్స్ ఆర్ యాక్టివేట్. యాక్టివేట్ అనే బ్యాచ్ ఫైల్ లేదని చెప్తుంది. స్పెల్ మనం కరెక్ట్గానే కొట్టామా. సో లెట్ us కాపీ దిస్ and come back and paste it. So then ఏమంటుంది, ఆబ్జెక్ట్ నాట్ ఫౌండ్ యాక్టివేట్ బార్ స్ట్రింగ్. సో ఇక్కడ కమాండ్ ఏమంటుంది, నాట్ యాక్టివేట్ అంటుంది, ఎందుకంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళట్లేదు. సో దీన్ని మనం అవాయిడ్ అవ్వటానికి మనం ఒక ప్రొసీజర్ ఫాలో అవుతాం. అది ఏందనేది చెప్తాను డైరెక్ట్గా ఆటోమేటిక్గా. ఇక్కడ మీరు కంట్రోల్ షిఫ్ట్ పి కొట్టండి. ఏం కొడతారు, కంట్రోల్ షిఫ్ట్ పి కొట్టండి. ఇక్కడ మీరు పైథాన్ ప్రాజెక్ట్లో ఉండారు, కంట్రోల్ షిఫ్ట్ పి కొట్టండి. పైన మనకు వస్తుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే టైప్ చేయండి పైథాన్ సెలెక్ట్ ఇంటర్ప్రెటర్ అని చెప్పినట్టు ఇక్కడ ఉందా. ఈ సెలెక్ట్ ఇంటర్ప్రెటర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయగలనే మనకు ఒక సజెషన్ ఇస్తుంది. ఏమని ఇస్తుంది అంటే, ఇక్కడ మీరు పైథాన్ 32 బిట్ ఉంది, పైథాన్ T80VENV అనేది మీకు స్క్రిప్ట్స్లో python.exe రికమెండెడ్ మీకు ఇదని చెప్తుంది. అంటే మనము యాక్టివేట్ని అలా రన్ చేయకుండా ఆటోమేటిక్గా వర్చువల్ ఎన్విరాన్మెంట్ని జనరేట్ చేసేటట్టు మనం చేయడానికి ఇది ఒక ప్రొసీజర్ అనమాట. ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఎప్పుడైతే మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ టెర్మినల్ తీసుకోండి. ఆల్రెడీ మీకు ఇక్కడ యాక్టివేట్ అయిపోయి వచ్చేసింది. ఏమొచ్చింది, యాక్టివేట్ అయిపోయి విండో జనరేట్ అయిపోయింది. మీరు స్పెషల్గా మళ్ళీ యాక్టివేట్ చేయక్కర్లేదు. ఇప్పుడు కావాలంటే మీరు స్క్రిప్ట్స్లోకి వెళ్ళండి, యాక్టివేట్ అని కొట్టండి, ఆల్రెడీ యాక్టివేట్ అయిపోయింది. ఎందుకని, ఇంటర్ప్రెటర్ మనం సెలెక్ట్ చేసాం. ఇందాక మనం యాక్టివేట్ అని కొట్టినప్పుడు ఏమొస్తుంది మనకి, ఇట్స్ ఎ బగ్ వస్తుంది. బగ్ వస్తుంది కదా. ఇప్పుడు బగ్ వచ్చిందా, బగ్ రాలేదు కదా. సో ఎందుకని మనం ఏం చేసాము, కంట్రోల్ షిఫ్ట్ పి కొట్టి ఇక్కడ పైథాన్ సెలెక్ట్ ఇంటర్ప్రెటర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఏం చేసాము, ఏ ఎన్విరాన్మెంట్ని వర్చువల్ ఎన్విరాన్మెంట్ రూట్ ఫోల్డర్ కింద తీసుకుంటామని అడిగింది. అది రికమెండెడ్ కూడా చేసింది. ఎందుకని, మనం ఆ ఫోల్డర్లో ఉండాం కాబట్టి T80 అనే ఫోల్డర్ని రికమెండ్ చేసింది. దాన్ని సెలెక్ట్ చేసాం. దెన్ మనం ఇక్కడి నుంచి బయటకు వచ్చేయాలి. ఎక్కడికి రావాలి, యాక్టివేట్లో ఉండి మనం ఎప్పుడు కూడా సర్వర్ని రన్ చేయలేము. యాక్టివేట్లో ఉండి ఎప్పుడు కూడా మనం సర్వర్ని రన్ చేయలేము. ఇక్కడ సర్వర్ రన్ చేయాలంటే మన కమాండ్ ఏంది, పైథాన్ తర్వాత ఏం చేయాలి, పైథాన్ తర్వాత manage.py రన్ సర్వర్ అనే కమాండ్ వాడాలి. రన్ సర్వర్ అనే కమాండ్ వాడి ఎంటర్ కొడితే ఇక్కడ ఏమంటుంది, నో సచ్ ఫైల్ ఆర్ manage.py. మనం ఎక్కడున్నాం, T80లో ఉన్నాం. ఒక్కసారి మనం ఇంకా ప్రాజెక్ట్ క్రియేట్ చేయలేదు సర్వర్ రన్ చేయడానికి. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, వీ షుడ్ క్రియేట్ ద ప్రాజెక్ట్, దెన్ ఓన్లీ వీ కెన్ రన్ ద సర్వర్. ఆ ప్రాజెక్ట్ క్రియేట్ చేసే ముందు ఇంకోటి కూడా చేయాలి. మనం ఏం చేయాలి, pip ఇన్స్టాల్ డిజాంగోని కంపల్సరీ మనం ఇన్స్టాల్ చేస్తేనే దెన్ వీ కెన్ క్రియేట్ ద ప్రాజెక్ట్. సో కాబట్టి pip ఇన్స్టాల్ డిజాంగో అని ఎంటర్ చేయబడతాం. ఆటోమేటిక్ ఏమైపోయింది, ఇప్పుడు pip డిజాంగో ఇన్స్టాల్ అయిపోయింది. ఎప్పుడైతే డిజాంగో ఇన్స్టాల్ అయిపోద్దో ఇక్కడ పైథాన్ ఎన్విరాన్మెంట్ ఫైల్ ఒకటి క్రియేట్ అయిపోయింది. ఓకే, దట్స్ ఫైన్. సో ఇది క్రియేట్ అయిన తర్వాత ఇంకా జరుగుతుంది ఇన్స్టలేషన్ సెటప్. వన్స్ ఇట్ విల్ బి ఫినిష్, దెన్ మనం ఏం చేయాలి, అప్లికేషన్ క్రియేట్ చేయాలి, ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలి. నాట్ అన్ అప్లికేషన్, ఇట్స్ ఎ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి మన కమాండ్ ఏం చెప్పుకున్నాము, ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే డిజాంగో -admin స్టార్ట్ ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఈ-కామర్స్ అప్లికేషన్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. సో కాబట్టి నేనేం చేస్తాను, ఈ-కామర్స్ అని చెప్పి నా ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చుకున్నాను. సో అడ్మిన్ టెంప్లెట్ మొత్తం ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయి ఇక్కడ మీకు ఈ-కామర్స్ అని చెప్పనే ఒక అప్లికేషన్ క్రియేట్ అయిపోయింది, ఒక ప్రాజెక్ట్. ఇప్పుడు ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్లో మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనదర్ ప్రాజెక్ట్ కూడా ఒకటి క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో డిజాంగో -admin ఇంకొకటి స్కూల్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ఒకటి డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. ఎన్విరాన్మెంట్ ఒకటే, నాకు ఏ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్ వరకు తీసుకెళ్ళి డిప్లాయ్ చేసుకుంటాను నేను. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, స్టార్ట్ ప్రాజెక్ట్
స్కూల్ అని చెప్పని ఇచ్చేసాను. స్కూల్ అని చెప్పి ఎంటర్ కీ కొట్టంగానే ఆ స్కూల్ మేనేజ్మెంట్ కోసం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. అర్థమైంది. ఇప్పుడు ఈ కామర్స్ ఒక ప్రాజెక్టు, స్కూల్ మేనేజ్మెంట్ ఒక ప్రాజెక్ట్. ఓకే, ఇప్పుడు నేను ఈ కామర్స్లో ఉన్న ఈ కామర్స్ని రన్ చేయాలనుకుంటున్నాను. నేను ఈ కామర్స్ రన్ చేయాలంటే ఏం చేస్తామంటే, మీరు కమాండ్స్ కొట్టి కష్టపడకుండా నేను సింపుల్ సొల్యూషన్ ఏం చెప్తానంటే, ఈ కామర్స్ మీద రైట్ క్లిక్ చేయండి, మీరు ఓపెన్ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ అని చెప్పని పెట్టండి. ఆటోమేటిక్గా దాని ఫోల్డర్ తోటి ఒక టెర్మినల్ ఓపెన్ అయింది. మీకు ఇక్కడ ఇంటిమేట్ చేస్తుంటది పైథాన్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ వాజ్ సక్సెస్ఫుల్లీ యాక్టివేటెడ్. మళ్ళీ నువ్వు యాక్టివేటెడ్ కొట్టక్కర్లేదు, ఆల్రెడీ ఇది యాక్టివేట్ అయిపోయింది అని చెప్తుంది ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ లో. సో జస్ట్ దీన్ని క్లోజ్ చేసేయండి. ఇక్కడ మీరు ఏం చేయాలి, ఈ కామర్స్ లో ఉండారు, సర్వర్ని రన్ చేయాలంటే మనం ఏం కమెంట్ చెప్పుకున్నాము, పైథాన్ python పైథాన్. సో manage.py స్పేస్ రన్ సర్వర్ అని కొడితే ఆటోమేటిక్గా పోర్ట్ అడ్రస్ తోటి మనకి అసైన్ చేసేసింది. ఇక్కడ మనం కంట్రోల్ కీ పట్టుకొని ఈ పోర్ట్ మీద నొక్కితే ఈ ప్రాజెక్ట్ ఓపెన్ అయిపోయింది. ఇది ఏ ప్రాజెక్ట్, ఇది మనం ఓపెన్ చేసింది, ఇట్స్ ఏ ఈ కామర్స్ ప్రాజెక్ట్. ఇక ఈ కామర్స్ అనే ప్రాజెక్ట్ మనం ఓపెన్ చేసాం. ఇక్కడ నుంచి టెర్మినేట్ అవ్వాలంటే మీరు కంట్రోల్ సి కొట్టండి, బ్రేక్ అయిపోతారు. ఈ టెర్మినల్ ఇలానే ఉంచుకోండి, ఎందుకంటే మీరు ఒకేసారి 2-3 వాడాలన్నా వాడుకోవచ్చు. సో నేను చూపిస్తాను అది కూడా. ఇప్పుడు నెక్స్ట్ ఏంది, స్కూల్ మీదకి వచ్చి రైట్ బటన్ క్లిక్ చేసి ఓపెన్ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ అని చెప్పని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ కూడా వస్తుంది, ఇక్కడ కూడా మీరు పైథాన్ సో manage.py స్పేస్ రన్ సర్వర్ అని చెప్పని కొడితే python పైథాన్ manage.py రన్ సర్వర్ అని చెప్పని కొట్టి ఎంటర్ కీ కొడితే ఆటోమేటిక్ ఏమైపోయింది, మనకి ఇది ఒక పోర్ట్ తోటి ఈ అప్లికేషన్ ఓపెన్ అయిపోయింది. 2 అప్లికేషన్స్ ఓపెన్ అవుతున్నాయి. అయితే రెండిటికి పోర్ట్ అడ్రస్ 8000 తీసుకుంటుంది. అటువంటిప్పుడు మనకి ఏమన్నా ఇష్యూ రావడానికి ఛాయిసెస్ ఉందా, కంపల్సరీ పోర్ట్ కన్ఫ్లిక్ట్ వస్తుంది. అది ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ క్లియర్ చేస్తున్నాను స్క్రీన్, ఈ కామర్స్ దాంట్లో కూడా క్లియర్ చేస్తాను. 2 ఒకే వర్చువల్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాయి. నేను ఫస్ట్ ఈ కామర్స్ దాంట్లోకి వెళ్ళి ఏం చేస్తాను, పైథాన్ సో మేనేజ్, ఇదంతా రన్ చేయకుండా మీకు ఒక ప్రొసీజర్ కూడా చెప్తాను, ఆటోమేటిక్గా సర్వర్ రన్ అయ్యేది. ఇది అయిపోయిన తర్వాత చూద్దాం. manage.py అండ్ రన్ సర్వర్ అని చెప్పని కొట్టంగానే సర్వర్ రన్ అయిపోతుంది. నేను ఈ సర్వర్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ కమ్ బ్యాక్ టు ద కోడ్. ఈసారి స్కూల్ ప్రాజెక్ట్లోకి వెళ్ళాను, సేమ్ కమాండ్ నేను రన్ చేస్తున్నాను. దెన్ వాట్ ఇట్ విల్ బి షోయింగ్ అనేది చూడండి. ఇక్కడ ఏమైంది, ఇక్కడ 8000 పోర్ట్లోనే వచ్చింది. సో ఇప్పుడు దీన్ని క్లిక్ చేద్దాం. 2 ఇక్కడికి వచ్చేటప్పుడు రిఫ్రెష్ చేస్తే అదే ఉంది, ఇక్కడికి వచ్చినప్పుడు రిఫ్రెష్ చేస్తే అదే ఉంది, 2 సేమ్ పోర్ట్ మీద వచ్చినాయి. అలాంటప్పుడు ఏమైందంటే ఈ పోర్ట్లో కూడా ప్రీవియస్ అప్లికేషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అలా ఎగ్జిక్యూట్ కాకుండా ఉండాలంటే మనం చేసే కమాండ్ ఏంటంటే, ఇక్కడ కంట్రోల్ సి కొట్టండి. నేను ఈ దీంట్లో కూడా ఇక్కడ చూడండి ఆటోమేటిక్ వచ్చేసింది, మనకి ఎర్రర్ కూడా వచ్చేసింది. ఇక్కడ గెట్ http సోయింట్స్ ఎర్రర్ అని వచ్చేసింది చూసారా, అక్కడ ఓపెన్ చేయగానే కంట్రోల్ సి కొట్టండి, ఇది కూడా క్లోజ్ అయ్యింది. ఈ ఇష్యూ లేకుండా క్లియర్ చేస్తాను. సో పైథాన్ what about the next, manage.py then run server and I go with the port address 44 ఇచ్చుకున్నా, దీనికి 44 ఇచ్చుకున్నా. నెక్స్ట్ దానికి వెళ్ళిన తర్వాత సేమ్ కమాండ్ ఐ గో విత్ సేమ్ కమాండ్, ఇక్కడ స్కూల్లోకి వచ్చిన తర్వాత పైథాన్ manage.py రన్ సర్వర్, తర్వాత నేను పోర్ట్ అడ్రస్ 45 ఇచ్చుకున్నా. ఇప్పుడు బోత్ షుడ్ బి సపరేట్. ఇందాక వచ్చినట్టు మనకి ఇప్పుడు బగ్ రావడానికి ఛాయిస్ లేదు. ఇప్పుడు నేను ఈ పోర్ట్ కూడా ఓపెన్ చేస్తాను. ఎక్కడ మీకు మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో వచ్చి స్క్రీన్లో చూసుకుంటే దీంట్లో కానీ ఎటువంటి బగ్ రావాలి. ఇందాక ఏముంది, రెండోది ఓపెన్ చేయగానే ఫస్ట్ దాంట్లో బగ్ వచ్చేసింది. ఎందుకని, పోర్ట్ కన్ఫ్లిక్ట్ అయింది. ఎప్పుడు కూడా డిఫరెంట్ పోర్ట్లో ఓపెన్ అవ్వాలనుకుంటే వీ కెన్ స్పెసిఫై ద పోర్ట్ నేమ్ అనమాట. ఓకే, సో ఆటోమేటిక్గా ఏమైపోయింది, ఆ పోర్ట్ అడ్రస్ తీసుకొని మనకి ఎగ్జిక్యూట్ అయిపోయింది. డిఫాల్ట్గా ఇదంతా సెట్టింగ్స్ అంతా ఎక్కడ ఉంటుందంటే స్కూల్స్లో సెట్టింగ్స్లో ఉంటుంది. ఇక్కడ స్కూల్స్లోకి వెళ్తే మీకు సెట్టింగ్స్ ఫైల్ ఉంటుంది లోపల. ఈ స్కూల్స్లో settings.py అని ఉంటుంది. ఇక్కడ డిఫాల్ట్గా దాని యొక్క పోర్ట్ని అసైన్ చేస్తారు. ఏ పోర్ట్ అసైన్ చేయకపోతే దేనికి తీసుకుంటుందంటే 8000కి తీసుకుంటుంది అనమాట. ఇదంతా కాన్ఫిగరేషన్ ఫైల్, అప్లికేషన్ కాన్ఫిగరేషన్ అవడానికి. ఈ కాన్ఫిగరేషన్ గురించి మనం తర్వాత చూద్దాం. ఇక్కడ మనం పోర్ట్ అడ్రస్ని కూడా మనం సెట్ చేసుకొని కాల్ చేసుకోవచ్చు. లెట్స్ ఓకే, ఇప్పుడు రెండు ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసాము. 2 ప్రాజెక్ట్స్లో ఎటువంటి బగ్ లేకుండా మనకి పైన అయితే ఓపెన్ అవుతుంది. సో బోత్ ఆర్ షుడ్ బి వర్క్ అవుతున్నాయి, 2 పోర్ట్స్ వర్క్ అవుతున్నాయి.
సో ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే కంటిన్యూగా రన్ అవుతూ ఉంటాయి ఆ 2 పోర్ట్స్ కూడా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలి. అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే దేంట్లో క్రియేట్ చేయాలి మనం అప్లికేషన్ అనేది ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. సో కాబట్టి కామర్స్‌లో డిఫైన్ చేయాలి కాబట్టి ఓపెన్ ఇంటిగ్రేట్ ఎన్ని టెర్మినల్స్ అయినా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. నో ఇష్యూ అబౌట్ దట్. సో ఇక్కడ అప్లికేషన్ క్రియేట్ చేయడానికి మనం వాడే కమాండ్ ఏంటంటే సో పైథాన్ మేనేజ్ తోటి అప్లికేషన్ నేమ్ అనేది మనం స్పెసిఫై చేస్తాం. దానికి స్టార్ట్ ప్రాజెక్ట్ అంటాం. ఇది ఇందాకేంది అప్లికేషన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి. మరి అప్లికేషన్ క్రియేట్ చేయడానికి స్టార్ట్ యాప్ అని పిలుస్తుంటాం. ఏమంటాం? స్టార్ట్ యాప్. సేమ్ కమాండ్ ఫస్ట్ పైథాన్ డిజాంగో. మనం అప్లికేషన్ క్రియేట్ చేసే దేంట్లో క్రియేట్ చేస్తాము? పైథాన్తో ఉపయోగించి క్రియేట్ చేస్తాము. డిజాంగో ప్రాజెక్ట్ క్రియేట్ చేసాము. అప్లికేషన్స్ క్రియేట్ చేసేది పైథాన్ తోటి. సో కాబట్టి పైథాన్ పైథాన్ తర్వాత manage.py స్పేస్ క్రియేట్ యాప్. సో వాట్ అబౌట్ ద కమాండ్? ఇట్స్ ఏ స్టార్ట్ యాప్, స్టార్ట్ యాప్. స్టార్ట్ యాప్. స్టార్ట్ యాప్ తర్వాత మనం యాప్ యొక్క నేమ్ ఇవ్వాలి. మనం ఇక్కడ క్రియేట్ చేస్తుంది ఎక్కడ? కామర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూజర్స్ యొక్క యాప్ ఒకటి కావాలి, యూజర్ డేటా లేదా కస్టమర్స్ డేటా. సో కాబట్టి కస్టమర్స్ అని చెప్పని ఒకటి క్రియేట్ చేసుకుంటాం. ఇంకొక యాప్ కూడా క్రియేట్ చేయాలి నేను. సో పైథాన్ manage.py స్టార్ట్ యాప్. వాట్ అబౌట్ ద యాప్ నేమ్ అంటే సేల్స్కి సంబంధించిన మొత్తం ఒక యాప్ కావాలి నాకు. అలానే పైథాన్ manage.py స్టార్ట్ యాప్. పర్చేజ్కి సంబంధించిన మొత్తం ఒకటి కావాలి నాకు. సో అలానే డెలివరీకి సంబంధించింది కూడా ఒక యాప్ కావాలి, manage.py డిస్పాచ్. సో కాబట్టి స్టార్ట్ యాప్ డిస్పాచ్ అనే దానికి సంబంధించింది కూడా ఒకటి కావాలి, డిస్పాచ్. ఓకే, అలానే రిపోర్ట్స్ మొత్తానికి ఒకటి కావాలి నాకు. సో అప్పుడు ఏం చేస్తాను? మళ్ళీ పైథాన్ manage.py. వీటన్నిటిని ఎలా క్లబ్ చేస్తామనేది నెక్స్ట్ క్లాస్లో వ్యూస్ క్రియేట్ చేసి చూపిస్తాను మీకు. స్టార్ట్ యాప్, వాట్ అబౌట్ దట్ రిపోర్ట్స్ అని చెప్పి పెట్టు. సో ఇప్పుడు ఎన్ని యాప్స్ అయితే నేను క్రియేట్ చేశానో కామర్స్లో మీకు అన్ని ఫోల్డర్స్ క్రియేట్ అవుతాయి. చూడండి, కస్టమర్స్ అనేది ఒకటి క్రియేట్ అయిందా? ఈ కస్టమర్స్లో వ్యూస్ ఉంటాయి, అట్లానే మోడల్స్ ఉంటాయి, ఏ సెక్షన్కి ఆ సెక్షన్లో అన్నీ ఉంటాయి మనకి. మళ్ళీ అట్లానే డిస్పాచ్కి అన్నీ ఉంటాయి, కామర్స్కి అన్నీ ఉంటాయి, అట్లానే పర్చేజెస్కి ఇంతనే ఉంటాయి. సో వీటి వల్ల బెనిఫిట్ ఏంది? రేపు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్స్ డేటాలో చిన్న ప్రాబ్లం వచ్చింది, అప్డేట్స్ చేయాలి. ఈ మిగతా మాడ్యూల్స్ ఏమీ కూడా బ్రేక్ కాకుండా ఈ కస్టమర్ మాడ్యూల్ వరకే అప్డేట్ చేసుకోవచ్చు. లేదు సేల్స్లో ఏదో ప్రాబ్లం వచ్చింది, రిమైనింగ్ మాడ్యూల్స్ అన్ని పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి, అప్పుడు ఏం చేస్తాం? సేల్స్ మాడ్యూల్లోకి వెళ్ళి మాడిఫై చేసుకొని దాని వరకే డిప్లాయ్ చేసుకుంటాం. ఇలా సెగ్రిగేట్ చేయడం వల్ల పార్ట్స్ కింద మనకి యాప్స్ కింద ఈజీగా మనం అప్లికేషన్ని డెవలప్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, కన్ఫ్లిక్ట్స్ లేకుండా ఉంటాయి, ఒకదానికి కన్ఫ్లిక్ట్స్ లేకుండా. కానీ వీటన్నిటిని జాయిన్ చేస్తూ కాల్ చేయడం కోసం మనం యూఆర్ఎల్స్లో కాన్ఫిగరేషన్ చేసుకుంటాం. ఎక్కడ కాన్ఫిగరేషన్ చేస్తాం? కామర్స్ అనే దాంట్లో యూఆర్ఎల్స్ మొత్తాన్ని కాన్ఫిగరేషన్ చేసుకుంటాం. దీని యొక్క యూఆర్ఎల్స్, దీని యొక్క యూఆర్ఎల్స్, దీని యొక్క యూఆర్ఎల్స్, దీని యొక్క యూఆర్ఎల్స్, వీటి మొత్తాన్ని తీసుకెళ్ళి కామర్స్ అనే దాంట్లో ఆల్ యూఆర్ఎల్స్ని ఇంపోర్ట్ చేసుకొని వీటి కింద ఆ యూఆర్ఎల్స్ యొక్క ఇంపోర్ట్ పాత్స్ స్పెసిఫై చేస్తే అన్నిటి యొక్క యూఆర్ఎల్స్ మీకు వర్క్ చేస్తాయి. అవి ఎలా వర్క్ చేస్తాయి అనేది రేపు వ్యూస్ క్రియేట్ చేసేటప్పుడు చూద్దాము. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయగలం మనం. ఫస్ట్ ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసాం, దెన్ డిజాంగో ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం, డిజాంగో లోపల పైథాన్ తోటి యాప్స్ క్రియేట్ చేసాం. ఓకే, దట్స్ ఫైన్. అయితే దీన్ని డీబగ్గింగ్ చేయాలంటే, ఏదన్నా ఒక ప్రాజెక్ట్ని డీబగ్ చేయాలంటే మీరు ఎలా డీబగ్ చేయాలి? డీబగ్ చేయడం కోసం పైథాన్లో ఒక చిన్న ఫెసిలిటీ ఉంది. ఇక్కడ డీబగ్ అని చూసారా మీకు? రన్ డీబగ్ అనే ఆప్షన్ ఉందా? ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసినప్పుడు క్రియేట్ ఏ లాంచ్ జేసన్ ఫైల్ క్రియేట్ చేయమంటావా అంటది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు టైప్ చేయండి పైథాన్లో ఏం తీసుకోవాలి? పైథాన్ డీబగ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు డిజాంగో కావాలి. ఇక్కడ చూడండి, డిజాంగో లాంచ్ అండ్ డీబగ్ ఆప్షన్ అని చెప్పని వస్తుంది మీకు ఇక్కడ. దీన్ని క్లిక్ చేసేయండి. ఆటోమేటిక్ ఏమైంది? manage.py ఎక్కడ తీసుకోమంటావు? కామర్స్లో తీసుకోమంటావా, స్కూల్స్లో తీసుకోమంటావు అంటుంది. ప్రజెంట్ తర్వాత నేను మార్చుకోవచ్చు. ప్రజెంట్ నేను కామర్స్కి తీసుకోవాలనుకుంటున్నాను. ఐ కెన్ గో విత్ కామర్స్ అనేది సెలెక్ట్ చేసేసుకున్నాను. ఆటోమేటిక్గా కామర్స్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్ ఇక్కడ జనరేట్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఈ డీబగ్ అనే దగ్గర పైన మీకు డీబగ్గర్ యాడ్ అయ్యి చూసారా? ఒక డీబగ్గర్ డిజాంగో ఫైల్ ఒకటి ఇక్కడ మీరు రన్ చేసి, ఇప్పుడు నేను సర్వర్ ఆపేస్తాను,
అంటే బయట ఉన్న సర్వర్స్ ఏదైతే నేను రన్నింగ్లో పెట్టానో వాటిని బ్రేక్ చేసేస్తా. కంట్రోల్ సి కొడితే బ్రేక్ అయిపోయింది, ఇది కూడా కంట్రోల్ సి కొడితే బ్రేక్ అయిపోయింది. సో ఓపెన్ అయిన వెబ్సైట్స్ కూడా మనం క్లోజ్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం విఎస్ కోడ్లో నుంచి డైరెక్ట్గా మనం కమాండ్ వాడకుండా డీబగ్ ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అని కొట్టంగల్లే ఆటోమేటిక్గా సర్వర్కి సంబంధించిన కోడ్ మొత్తం అదే ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది. మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ చూడండి ఇంకా రన్ అవుతుంది. సో దట్స్ వచ్చేసిందా. ఇప్పుడు ఏపీ మీద క్లిక్ చేసుకొని మనం ఓపెన్ చేసుకోవచ్చు. అంటే మనం మాన్యువల్గా మేనేజ్ పీవై అట్లా కమాండ్స్ అన్ని కొట్టి మనం ఎగ్జిక్యూట్ చేయకుండా ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇట్ షుడ్ బి టేక్ దట్ సైట్ తీసేసుకుందా. సో మనం ఎక్కడ ఓపెన్ చేయలేదు. సో లెటర్స్ ఓపెన్ దిస్ కంట్రోల్ కీ పట్టుకొని క్లిక్ చేయాలి, ఆటోమేటిక్ ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిందా, ఇట్ షుడ్ బి ఓపెన్. సో మనం ఇంకా ఇప్పుడు డీబగ్ చేసింది ఆపాలనుకోండి, ఇక్కడ ఒక టూల్ బార్ మీకు యాక్టివేట్ అయింది. సర్వర్ని ఇక్కడ వచ్చారంటే పాస్ చేసుకోవచ్చు సర్వర్ పని చేయకుండా. లేదు మళ్ళీ మీకు రిఫ్రెష్ చేయాలంటే రిఫ్రెష్ చేసుకోవచ్చు. రిఫ్రెష్ చేయగానే మళ్ళీ రీలోడ్ అయిపోయింది. లేదు సర్వర్ని పూర్తిగా ఆఫ్ చేయాలంటే ఎక్కడి నుంచి స్టాప్ చేస్తే వెనకాల బ్రేక్ అయిపోయింది చూడండి. మళ్ళీ స్టార్ట్ చేయాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే మనం కమాండ్స్ వాడే పని తగ్గించేస్తాడు. ఏది సర్వర్ రన్ చేయటము, ఆఫ్ చేయటము, అట్లానే డీబగ్గింగ్ లైన్ బై లైన్ డీబగ్గింగ్ చేసుకోవటం, ఒక్కొక్కటి ప్రోగ్రామ్ని డీబగ్గింగ్ చేయటం ఇవన్నీ చేయొచ్చు. అవి తర్వాత మనం వ్యూస్ మోడల్స్ క్రియేట్ చేసే కొంది వాటి మీద ప్రాక్టీస్ చేద్దాం. సో ఫస్ట్ ఇంతవరకు విఎస్ కోడ్లో కూడా ఎలా ప్రాక్టీస్ చేస్తామనేది చూడండి. వెరీ సింపుల్. నేను ఇప్పుడు ఈ నోట్స్ ఏం చేస్తానంటే ఏదైతే ఈ నోట్స్ ఉందో ఈ నోట్స్ వరకు నేను మీకు చార్ట్లో వేస్తాను. ఇక్కడ మీ కంట్రోల్ షిఫ్ట్ పి అని కొట్టినా పర్లేదు, ఎఫ్ఐ కొట్టినా సెలెక్ట్ పైథాన్ ఇంటర్ప్రెటర్ తీసుకోవాలి. ఈ రెండు అవసరం లేదు. ఈ రెండు వీటి గురించి తర్వాత చూద్దాం, మైగ్రేషన్స్ వాటి గురించి. ఇది ఇంటర్ప్రెటర్ సెలెక్ట్ చేయడానికి. ఆ తర్వాత డీబగ్ కావాలంటే ఏం చేయాలి, మనం ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, ఇక్కడ డీబగ్ మీద క్లిక్ చేయాలి, రన్ డీబగ్ అనే దాని దగ్గర. ఆ తర్వాత పైథాన్ ఏం చేయాలి, పైథాన్ కోలన్ డిజాంగో అనగానే డిజాంగో సెలెక్షన్ వస్తుంది. డిజాంగో సెలెక్ట్ చేసేసుకుంటే డీబగ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే డిజాంగో ఇంటర్ప్రెటర్ ద్వారా అప్లికేషన్ డీబగ్గింగ్ జరిగింది అనమాట. సో దట్స్ ఓకే. నేను ఈ కోడ్ ఇప్పుడు డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను మీకు. ఇక్కడ వర్క్ స్పేస్ ఫోల్డర్ అంటే అర్థమైందంటే ప్రెజెంట్ మీరు ఎక్కడైతే ఉండారో అక్కడ ఈ కామర్స్ అనే దాంట్లోకి manage.py అనేది ఉంది చూడు అని చెప్పని అర్థం అనమాట. అది అంటే ఈ ప్రోగ్రామ్ ఎక్కడ ఉంది, వర్క్ స్పేస్ ఫోల్డర్ అంటే మనం ఏదైతే వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసామో దట్ ఈస్ కాల్డ్ వర్క్ స్పేస్ ఫోల్డర్ అంటాం. మనం వర్క్ చేసే ఫోల్డర్. ఆ ఫోల్డర్లో ఈ కామర్స్ అనే ప్రాజెక్ట్లో ఫోల్డర్లో ఈ మేనేజ్ అనేది ఉంది. ఒక్క బ్యాక్ స్లాష్ వాడకుండా 2 బ్యాక్ స్లాష్లు వాడతాం. ఎందుకు వాడతామంటే ఒక బ్యాక్ స్లాష్ అనేది ఎస్కేప్ సీక్వెన్సెస్ కోసం వాడతాము. 2 బ్యాక్ స్లాష్లు ఈజ్ ఈక్వల్ టు 1 బ్యాక్ స్లాష్తో సమానం. మీకు సి లాంగ్వేజ్లో కూడా ఇదే చెప్తాము. బ్యాక్ స్లాష్ క్వశ్చన్ మార్క్, బ్యాక్ స్లాష్ సింగిల్ కొటోస్, బ్యాక్ స్లాష్ డబుల్ కొటేస్ అనేవి ఎస్కేప్ సీక్వెన్సెస్లో వస్తాయి అనమాట. అవి డైరెక్ట్గా ప్రింట్లో స్క్రిప్ట్స్లో వాడటానికి పనికిరావు. ఇప్పుడు నేను కనుక ఇక్కడ ఒక బార్ తీసేస్తే ఇమ్మీడియట్లీ బగ్ వచ్చింది. ఎందుకంటే పైథాన్ నాట్ అలౌడ్. అది చేసిన స్క్రిప్ట్స్లో అవన్నీ అలౌ చేయవు. అది అలౌ చేయాలంటే 2 ఫార్వర్డ్ స్లాషెస్ ఉండాలి. ఎందుకంటే 1 ఫార్వర్డ్ స్లాష్ ఈజ్ అన్ ఎస్కేప్ సీక్వెన్స్. ఆ తర్వాత ఇచ్చేది ఆ ఎస్కేప్ సీక్వెన్స్ వర్క్ అవ్వకుండా స్పెసిఫైడ్ క్యారెక్టర్ని ప్రింట్ చేయమని చెప్పడం అనమాట. ఓకే దట్స్. సో ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. ఇది ప్రాక్టీస్ చేస్తే రేపు వ్యూస్ వర్కౌట్ చేద్దాం మనం. ఇప్పుడు మనం పైచామ్లో చేయగలం, విఎస్ కోడ్లో చేయగలం. రెండింటిలో మనం ప్రాజెక్ట్ చేయొచ్చు. డిఫరెన్స్ ఏంటయ్యా అంటే పైచామ్లో అయితే మనం కమాండ్స్ ఉపయోగించి వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి. రెండిట్లో డిజాంగో ఇన్స్టాల్ చేయాలి, రెండిట్లో మేనేజ్ పీవై సర్వర్ అనేది రన్ చేయాలి. కానీ విఎస్ కోడ్లో అయితే డీబగ్గింగ్ కూడా మనమే సెట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా స్టార్ట్ చేసుకోవచ్చు, స్టాప్ చేసుకోవచ్చు, రీస్టార్ట్ చేసుకోవచ్చు, స్టెప్ ఇన్ చేయొచ్చు, స్టెప్ అవుట్ చేయొచ్చు. ఒక స్టెప్ కిందకి చెక్ చేసుకోవచ్చు, ఒక స్టెప్ పైకి చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫెసిలిటీస్ విఎస్ కోడ్లో ఉండే. దాంట్లో కూడా మనకి రన్ కమాండ్ వస్తుంది. అది కూడా ఎలా చేస్తామనేది నేను నెక్స్ట్ క్లాస్లో వర్క్ చేసేటప్పుడు పైచామ్లో కూడా చూపిస్తాను ఒకసారి మీకు. ఇదైతే మటుకు విఎస్ కోడ్లో సెటప్ చేసుకోవడానికి ప్రొసీజర్. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ మొత్తం నేను ఇప్పుడు మీకు దీంట్లో వేస్తాను డిస్క్రిప్షన్లో. చూడండి, మీరు క్రియేట్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. సో ఇక్కడ ఎన్ని షెల్స్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే వాటన్నిటిని 1 by 1 క్లోజ్ చేసేసుకోవచ్చు. సో ఎప్పుడు కూడా దేని మీద వర్క్ చేస్తుంటే దానికి సంబంధించిన దాని మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఇంటిగ్రేటెడ్ న్యూ టెర్మినల్ అంటే కొత్త టెర్మినల్స్ ఎన్ని అయినా జనరేట్ చేసుకోవచ్చు మనం వర్క్ చేసే దాన్ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్క్ చేసే దగ్గర 15 మాడ్యూల్స్ ఉంటాయి. ఒకే విఎస్ కోడ్లో 15 మాడ్యూల్స్ ఓపెన్ చేసి పెట్టుకుంటాం.
ఎలా ఓపెన్ చేస్తాం? అంటే సైడ్ ఏమో అన్నీ కలిపి ఉంటాయి ఒకే ఫోల్డర్‌లో. ఇటుపక్క అన్ని టెర్మినల్స్ ఓపెన్ చేసి పెట్టుకుంటాం. దేంట్లో వర్క్ చేయాలంటే ఆ టెర్మినల్‌లోకెళ్ళి రన్ చేస్తాం. ఓకే.